శ్రోతలందరికీ నమస్కారం. వియాన్ అండ్ అయాంష్ సూర్యదేవర ఆడియో బుక్స్ ఛానల్కి స్వాగతం. శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల సృష్టి. కారు బ్యాక్ సీట్లో కూర్చొని బ్లేడుతో అరచేతిని కోసుకొని పైకి ఎగజిమ్మిన రక్తాన్ని నోటితో పీల్చి ఆనందాన్ని అనుభవించాడు కృష్ణస్వామి. గత ఎపిసోడ్లో ఇక్కడి వరకు విన్నాం కదండి. ఇక ప్రస్తుతం విందాం. అభినవ్ ఇంటికొచ్చిన విషయం చాలాసేపటికి కానీ తెలియలేదు నందినికి. బెడ్ మీద పడుకొని తల మీద కుడి చెయ్యి పెట్టుకొని నిద్రపోతున్నాడతను. అది పూర్తి నిద్ర కాదు, బాధ సమ్మిళితమైన నిద్ర. రాత్రి చీనాంబర రూంలో గడిపిన అనుభవం కొత్తగా ఉందతనికి. రాయల్ ఆర్ట్ అకాడమీకి ఎలాగైనా తన నిశాంత చిత్రాన్ని పోటీకి పంపాలి. చాలాసేపు ఆలోచించిన మీదట నిర్ణయానికొచ్చాడు. అప్పుడు లేచి కూర్చున్నాడు. సరిగ్గా అదే సమయంలో మూడోసారి ఆ రూంలోకొచ్చింది నందిని. లిపి ఏది కనిపించడం లేదు. తన గురించి అడగకుండా లిపి గురించి అడగటంతో చిర్రెత్తుకొచ్చింది నందినికి. లిపి గురించి ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు ఆమెకు. అలాంటి వాళ్ల గురించి మనం మర్చిపోవడమే మంచిదన్నయ్యా. చెల్లెల ముఖంలోకి ఆశ్చర్యంగా చూశాడతను. ఏం? ప్రస్తుతం అతను పెయింటింగ్ ధ్యాసలోనే ఉన్నాడు. నీ మూడ్ బాగుంటే చెప్తాను, ముందు జాగ్రత్త చర్యగా అందామె. చెప్పు, పర్వాలేదు అన్నాడతను. నెమ్మదిగా కావ్య తన బుర్రలోకి ఎక్కించిన ఒక్కొక్క విషయాన్ని చిలువలు పొలవలుగా కల్పించి చెప్పింది నందిని. చెల్లెలు చెప్పేది వింటూనే స్థాణువైపోయాడతను. ఆ షాక్ నుంచి కొద్ది నిమిషాలకు గాని తేరుకోలేకపోయాడు. లిపి అలాంటిదంటే నేను నమ్మలేకపోతున్నాను అన్నాడు ఎంతో ప్రయత్నం మీద. తను చెప్పింది తన అన్నయ్య వెంటనే నమ్మనందుకు చిన్న షాక్ తిందామే. ఒకవేళ తనేమైనా నిజంగానే లిపిని అపార్థం చేసుకుందా అని ఒక క్షణం ఆలోచించిందామే. కానీ ఎందుకో కావ్య మాటల్నే నమ్మింది. అప్పటికే ఆమె కావ్య మెస్మరిక్ స్పెల్లో పడిపోయింది. ఇక ఇప్పుడు ఏం చెప్పినా తన అన్నయ్య నమ్మడని గ్రహించింది నందిని. నమ్మేలా చేసేందుకు కావ్య పన్నిన పథకాన్ని అమలుపరిచి తీరాలనే నిర్ణయానికొస్తూ వంటగదికేసి నడిచింది. ఎప్పుడూ తనేది చెప్పినా నమ్మే తన అన్నయ్య జీవితంలో తొలిసారి తను చెప్పిన మాటల్ని నమ్మలేదు. ఎందుకు నమ్మలేదు? అది లిపి కావటం మూలంగానా? నిజంగా తను ప్రేమించిన వ్యక్తి చిన్న చిన్న తప్పులు చేసినా క్షమించే గుణం ప్రేమికులకు ఉంటుందని ఎవరో చెప్పగా తను విన్నది. అది వెంటనే గుర్తుకొచ్చింది నందినికి. అయితే తన అన్నయ్య నిజంగానే లిపిని ప్రేమిస్తున్నాడన్నమాట. ప్రేమకు ఆధారం క్షమాగుణమే కదా. అందుకే లిపిని తన పెయింటింగ్కి మోడల్గా ఎన్నుకొని ఉండవచ్చు. ఆ ఆలోచనే ఆమెలో కంగారుని కలిగించింది. లిపి ఒకవేళ నిజంగా మంచిదే అయినా పేదది. ఆమె తనకి వదిలిగా వస్తే తనకేం ఉరుగుతుంది? ఆమె తన అన్నకి మంచి భార్య కావచ్చేమో కానీ తన అవసరాల్ని తీర్చగల వదిన మాత్రం కాలేదు. తన ఆపరేషన్కి 10 లక్షల దాకా కావాలి. ఆ పైన తనకో 25 లక్షలిచ్చి తనను తుషార్కిచ్చి ఘనంగా పెళ్లి చేయగలగాలి. తనకో ఇల్లు, కారు, ఖరీదైన వార్డ్రోబ్ ఏర్పాటు చేయగలగాలి. అది కేవలం కావ్య మూలంగానే సాధ్యమవుతుంది. లిపి తనని తల్లిలా చూసుకుంటే చూసుకోవచ్చు, కానీ తన ఆరోగ్యం, తన భవిష్యత్ మాటేమిటి? కనుక తన భవిష్యత్ కోసం ఏమైనా చేస్తుంది. లిపిని తన అన్నకు దూరం చేసి తీరాలి అని స్థిరమైన అభిప్రాయానికొచ్చింది. లిపి అడ్డు తొలగిపోయి కావ్య అందించే డబ్బుతో విదేశాలకు వెళితే ముందు తను నరకం నుంచి బయటపడుతుంది. తనేమన్నా తన స్వార్థమే చూసుకుంటోందా అని ఒక్క క్షణం ఆలోచించింది. తన మనసుని తాను ప్రశ్నించుకుంది. ఆ మాత్రం స్వార్థం లేకపోతే తన వికలాంగ బ్రతుకు మరీ నరకమైపోతుందని తనకు తానే సమాధానం చెప్పుకుంది నందిని. మరో అరగంటకే నందిని కావ్యకు ఫోన్ చేసి జరిగిందంతా చెప్పేసింది. కావ్య ముందుగా ఒకంత కంగారు పడినా వెంటనే తేరుకుంది. మీ అన్నయ్యని నమ్మించే ప్రయత్నం వెంటనే మొదలు పెడతాను. ఇప్పుడే రమణకు ఫోన్ చేస్తాను. మీ అన్నయ్య మీద ఎంతో మోజుతో ఉంది కనుక ఇంత త్వరగా లిపి మీ ఇంటికి రావడం మానుకోదు. మీ ఇంటికే ఇంకాసేపట్లో బయలుదేరవచ్చు. సరిగ్గా ఆ టైంకి రమణని వాళ్ళింటి ప్రాంతానికి పంపిస్తాను. రమణ లిపిని తన స్కూటర్ మీద ఎక్కించుకొని మీ ఇంటి వద్ద డ్రాప్ చేస్తాడు. ఆ దృశ్యాన్ని మీ అన్నయ్య చూస్తే చాలు, ఒక చిన్న బీజం పడిపోతుంది. అది చాలు మనకు. అర్థమైందా? నాకేదో భయంగా ఉంది కావ్యగారు. వదినా, కావ్యగారు కాదు, నేనున్నాగా, నువ్వేం భయపడకు అంటూ ధైర్యాన్నిచ్చింది కావ్య. అసలే ఆత్మాభిమానం గల మనిషి. నందిని చేసిన అవమానానికి ఎంతగానో కుమిలిపోయింది లిపి. ఇంటికొచ్చి తనలో తాను కన్నీరు మున్నీరుగా విలపించిందామె. మరునాటికే ఆమె మనసు కొంత కుదుటపడింది. తన కర్తవ్యం గుర్తుకొచ్చింది. నందినికేమైనా సీరియస్ అయితే ఆ సమయంలో ఎవరూ ఆమె పక్కన లేకపోతే అన్న ఆలోచన రాగానే అభినవ్ జ్ఞాపకం వచ్చాడు. నందిని సేవల కోసం తనని నియోగించిన వ్యక్తి అభినవ్. కానీ ఏ కారణం వల్లనో నందిని తన విషయంలో పొరపాటు పడితే, మరోసారి తన పట్ల తప్పుగా అమానుషంగా ప్రవర్తిస్తే అప్పుడే అభినవ్తో ఆ విషయం చెప్పేసి మానేయొచ్చని తలచి దుఃఖాన్నంతా
పక్కకు తోసేసి ముఖం కడుక్కొని బట్టలు మార్చుకొని అభినవ్ ఇంటికి వెళ్లడానికి రోడ్డు మీదకొచ్చింది లిపి. ఆటో కోసం ఎదురు చూస్తున్న సమయంలో ఎదురుగా వచ్చాడు రమణ. ఆ రోజు రమణ ఇంటికి వస్తానని చెప్పిన లిపి ఆ విషయాన్ని మర్చిపోయింది. నీకోసం ఎదురుచూసి వస్తున్నాను చెప్పాడు రమణ. నేను 2 రోజుల తర్వాత కానీ మీ ఇంటికి రాలేను చెప్పింది లిపి. ఇప్పుడంత అర్జెన్సీ లేదులే, గాయత్రికి ఒంట్లో బాగలేదు. ఈ పరిస్థితుల్లో నువ్వొస్తే రమణ అలా చెప్పడానికి ఇంకొక కారణం ఉంది. లిపి విషయం చెప్పగానే ఆ రోజు రాత్రంతా బాధపడి మర్నాడు అతని మీద కోపంతో పుట్టింటికి వెళ్ళిపోయింది గాయత్రి. గాయత్రి అలా వెళ్ళిపోవడంతో ఎంతో రిలీఫ్ ఫీల్ అయ్యాడతను. అంతలో కావ్య ఫోన్ రావడంతో వెంటనే బయలుదేరి వచ్చాడు. పద, నిన్ను డ్రాప్ చేస్తాను మామూలుగానే అన్నాడతను. ఒక్క క్షణం సంకోచించి అభినవ్ ఇంటికెళ్లే సందులో దిగిపోవచ్చులే అనుకుని స్కూటర్ ఎక్కిందామె. దారిలో ఏదో చెప్తూనే ఉన్నాడతను. 20 నిమిషాల తర్వాత వెల్లివాకం సిటీ బస్టాండ్ దగ్గరకు రాగానే స్కూటర్ మించి దిగిపోయింది లిపి. మెడికల్ షాప్లో మెడిసిన్స్ తీసుకుని వెళ్తాలే చెప్పిందామె. సండే ఈవినింగ్ నువ్వు మా ఇంటికి వస్తున్నావు, నేనొచ్చి తీసుకెళ్తాను మర్చిపోవద్దు స్కూటర్ టర్న్ తిప్పుతూ అన్నాడతను. అలాగే చెప్పేసి ముందుకడిగేసింది లిపి. సరిగ్గా అదే టైంలో అభినవ్ ఆటో ఎక్కబోతూ స్కూటర్ మీద వచ్చిన రమణను లిపిని చూశాడు. కావ్య ద్వారా నందిని వేసిన విత్తు అతని మెదడులో క్రమంగా పనిచేయడం ప్రారంభించింది. ఎంతటి మహోన్నతులైనా జీవితంలో కొన్ని గంటలైనా మానవ మాతృలుగానే ప్రవర్తిస్తారు. లిపి నందిని దగ్గరకు వెళ్లేసరికి కావ్య అక్కడే ఉంది. ముందుగా అనుకున్న పథకం ప్రకారమే కావ్య నవ్వుతూ పలకరించింది లిపిని. జరిగింది తెలిసి నందినిని మందలించాను. చిన్నపిల్ల అనారోగ్యంతో ఉంది, ఆ డిప్రెషన్లో ఏదో అనేసింది. దాన్ని మీరు సీరియస్గా తీసుకోవద్దు దయచేసి. నందినికి పొసెసివ్ నేచర్ ఎక్కువ, మీరెప్పుడూ ఆమెతోటే ఉండాలని నందిని అభిలాష. ఒంటరితనం ఎంత భయంకరమైనదో మీకు తెలియంది కాదు. ఆమె తరపున నేను సారీ చెప్తున్నాను అంది కావ్య ఎంతో నేర్పుగా. లిపి వెంటనే నందిని కేసి చూసింది. ఆమె తల వంచుకుని కూర్చుంది. సే సారీ నందిని అంది కావ్య ఆజ్ఞపూర్వకంగా. సారీ మిస్ లీ అందామె మెల్లగా సిగ్గుపడుతున్నట్లుగా. అప్పటికి తేలిక పడింది లిపి మనసు. అప్పుడప్పుడు దీర్ఘరోగంతో బాధపడే పేషెంట్స్ శారీరక బాధని ఓర్చుకోలేక హిస్టారిక్గా ప్రవర్తించడం లిపికి కొత్తేం కాదు. అందుకే వెంటనే అప్పటి వరకు పడిన మానసిక క్షోభని మర్చిపోయింది లిపి. వాళ్ళిద్దరూ తనని అక్కడ్నుంచి తరిమేసేందుకు కుట్ర పన్నుతున్నారని ఆమెకు తెలీదు. టాబ్లెట్స్ వేసుకున్నావా? లోనికి పద, ఇంజెక్షన్ ఇస్తాను అంది లిపి తేలికపడిన మనసుతో. మీరు ఎప్పటికీ నాతోనే ఉంటానన్నారుగా, ఇక నాకేం భయం లేదు. ముందు నేను మీ ఇద్దరికీ టీ చేసి తెచ్చిస్తాను. టీ తీసుకున్నాక మన మనసులు తేలికపడ్డాక ఇంజెక్షన్స్ తీసుకుంటాను అంటూ నందిని వంటగదికేసి వెళ్ళింది. కేవలం ఒక ఉద్యోగిగా కాక మానవత్వంతో మీరు చేస్తున్న సేవ వల్లే నందిని ఆరోగ్యం కొంతలో కొంత కుదుటపడింది. మిమ్మల్ని సెలెక్ట్ చేసి ఇక్కడికి పంపినందుకు నా మాట దక్కించారు, థ్యాంక్స్ అంది కావ్య ప్రేమను, అభిమానాన్ని, కృతజ్ఞతను నటిస్తూ. లిపి మొహమాట పడిపోయింది కావ్య అలా తనను పొగిడేసరికి. సరిగ్గా అప్పుడే హడావిడిగా చెదిరిన జుత్తుతో వళ్లంతా చెమటతో తడిసిపోయి వచ్చాడు రమణ. అతన్ని చూస్తూనే లిపి బిత్తరపోయింది. ఆ స్థితిలో అతన్నెప్పుడూ చూడలేదు లిపి. అతని ముఖంలో భరించలేని ఉద్వేగం, అలసట, భయం స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనేదో చెప్పాలని చెప్పలేక ఆయాసపడిపోతున్నాడు. వాట్ రమణ, ఏమైంది, ఎందుకలా ఉన్నావు? కంగారు పడుతూ అడిగింది లిపి. అయినా రమణ వెంటనే ఏం చెప్పలేకపోయాడు. ఎవరితను, మీకు తెలిసినతనా? తెలియనట్లుగా అంది కావ్య. ఫ్రెండ్, క్లాస్మేట్ అంది లిపి రమణ కేసి ఆందోళనగా చూస్తూ. ఆ సమయానికి నందిని వంటగదిలో ఉండటంతో రమణ ఎవరో తెలియనట్లుగా కావ్య నాటకమాడేసింది. నందిని ఉండగా అలా అడిగి ఉంటే ఖచ్చితంగా నందినికి కావ్య మీద అనుమానం వచ్చి ఉండేది. రమణ అనే వ్యక్తి తెలియనప్పుడు రమణకి ఫోన్ చేసి అర్జెంటు పని ఉందని లిపిని పంపించావా అని ఎలా అడగగలిగావు అని అనుమానపడేది. పాపం ఏదో ప్రమాదంలో పడినట్లున్నారు మీ ఫ్రెండ్, ఏమిటో అడగండి లిపిగారు అంది కావ్య తన పథకాన్ని అమలుపరచటం ఆరంభిస్తూ. ఏమైందంటే చెప్పవేం, చెప్పు ఏమైంది అడిగింది లిపి. గాయత్రి ఈజ్ ఇన్ డేంజర్, తీవ్రమైన డిప్రెషన్కి గురై స్పృహ తప్పి పడిపోయింది. తోడుపట్టే సహాయం లేక నీకోసం పరిగెత్తుకొచ్చాను. నాకు కాలు చెయ్యి ఆడడం లేదు. ఈ సిటీలో నాకు తెలిసిన వాళ్ళు నువ్వు తప్ప మరెవరూ లేరు. ప్లీజ్ నాతో వచ్చి నా భార్యని సేవ్ చేస్తావనే ఆశతో వచ్చాను అన్నాడు రమణ దాదాపు ఏడుస్తున్నట్లుగా. అతని పరిస్థితికి కదిలిపోయింది లిపి. కానీ ఎందుకో వెంటనే రియాక్ట్ కాలేకపోయింది. ఏమిటి సందేహిస్తున్నారు? ఇలాంటి సమయంలో సహాయం చేయలేకపోతే స్నేహానికి అర్థమేముంది లిపిగారు? కావ్య అంది లిపిని తొందర పెడుతూ. మొన్న కూడా ఈ రమణ ఇలాగే అర్జెంటు పనుందంటూ పిలిచాడు. అది నిజమే అని నేను నమ్మి వెళ్లాను. దాని మూలంగా నందిని ఎలా బాధపడిందో మీకు తెలుసుగా. మరలా ఇప్పుడు కూడా వెళ్ళిపోతే నందిని పరిస్థితి ఏమిటి? లిపి ఒకంత స్థిరంగానే అంది.
దాంతో కావ్య గుండెల్లో రాయి పడింది. వెంటనే క్షణాల్లో తేరుకుంది కావ్య. నేనున్నానుగా, మీరొచ్చే వరకు నేను నందినికి తోడుగా ఉంటాను. మీరేం వర్రీ అవ్వకుండా వెళ్లి అతని భార్యకు సరైన ట్రీట్మెంట్ అందేలా చూసిరండి. మీరొచ్చాకే నేను వెళ్తాను అంది కావ్య ఆందోళనను అణుచుకుంటూ. రమణ, లిపి ఎంత త్వరగా అక్కడ్నుంచి వెళితే అంత మంచిదనే ఆలోచనలో ఉంది కావ్య. లిపి, ప్లీజ్ సేవ్ మై వైఫ్ తిరిగి అర్థించాడు రమణ కన్నీళ్ల పర్యంతమవుతూ. పోని నేను వెళ్లి మీ ఫ్రెండ్కి సహకరిద్దామంటే నేను డాక్టర్ని కాదాయే అంది కావ్య. అంతలో నందిని వంటగదిలోంచి టీ కప్పులతో వచ్చింది. వస్తూనే విషయం తెలుసుకుంది. ఇప్పటివరకు మీరు విన్నది శ్రీ సూర్యదేవర రామ్మోహన్ రావు గారి నవల సృష్టి. తిరిగి మరొక ఎపిసోడ్తో మీ ముందుంటాను. అంతవరకు సెలవు. నమస్తే. వాటర్ మగ్ కానీ కలర్ స్ట్రే కానీ ఉండాల్సిన స్థానంలో లేకపోవడం, మగ్లోని నీళ్లు తను అలాగే వదిలేసి